హైదరాబాద్ ముషీరాబాద్ క్రాస్ రోడ్లో లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి అతివేగంగా దూసుకొచ్చింది. అర్ధరాత్రి చౌరస్తా దగ్గర పార్క్ చేసిన వాహనాలపై దూసుకెళ్లింది లారీ. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను గాంధీ హాస్పిటల్కు తరలించారు స్థానికులు. ఘటనలో పోలీస్ పెట్రోలింగ్ వాహనంతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ముషీరాబాద్ పోలీసులు. హైదరాబాద్ ముషీరాబాద్ క్రాస్ రోడ్లో లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి అతివేగంగా దూసుకొచ్చింది. అర్ధరాత్రి చౌరస్తా దగ్గర పార్క్ చేసిన వాహనాలపై దూసుకెళ్లింది లారీ. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను గాంధీ హాస్పిటల్కు తరలించారు స్థానికులు. ఘటనలో పోలీస్ పెట్రోలింగ్ వాహనంతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ముషీరాబాద్ పోలీసులు. ప్రమాదంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. ముషీరాబాద్ ఏరియాలో నిన్న మధ్యరాత్రి కాంక్రీట్ లారీ బీభత్సాన్ని సృష్టించింది. దీంతో ఒక వ్యక్తి చనిపోగా పలువురికి గాయాలైనట్టుగా కూడా పోలీసులు వివరాలు తెలుపుతున్నారు. అయితే పోలీసులు వివరాలు తెలుపుతున్న ప్రకారం నిన్న కాంక్రీట్ లారీ ఈ దాదాపు 4 వాహనాలని ధ్వంసం చేసినట్టుగా కూడా, యాక్సిడెంట్కి గురి చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకనంటే ఏదైతే పోలీసులు వివరాలు తెలుపుతున్నారో దీనికి సంబంధించి ఒక లారీ DCM రోడ్డు మీద ఆగి ఉండడంతో ఆగి ఉన్న సమయంలో పంచర్ అయిందని చెప్పేసి వాళ్ళు వాహనాన్ని అయితే ఆపారు. అయితే ఆపిన సమయంలో ఏదైతే కాంక్రీట్ లారీ వస్తుందో అది స్పీడ్ కంట్రోల్ చేసుకోలేక అక్కడే ఉన్న DCMకి గుద్దిన ఏరియాలో కూడా ఒక వ్యక్తి, యాక్టివా మీద ఉన్న వ్యక్తి చనిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే పంచర్ అయిన వాహనం ఉందో ఆ పంచర్ అయిన వాహనం ఇక్కడే ఉంది. దీని పక్కనే దాన్ని పార్క్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఫస్ట్ ఈ వాహనాన్ని గుద్ది, అంటే యాక్టివాని గుద్ది, దాని తర్వాత ఈ వాహనాన్ని గుద్దడం, దాని తర్వాత మనకు ఎదురుగా కనిపిస్తున్న ఏదైతే లారీ ఉందో ఆ లారీని కూడా ఈ కాంక్రీట్ వాహనం గుద్దినట్టుగా కూడా మనకు పోలీసులు తెలుపుతున్న పరిస్థితి. అయితే ఏదైతే యాక్సిడెంట్ చేసిందో ఆ యాక్సిడెంట్ చేసిన కాంక్రీట్ వాహనం కూడా మనకు పక్కనే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో యూసుఫ్ అనే వ్యక్తి స్పీడ్ కంట్రోల్ కాకనే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారణకు వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఒకరు చనిపోగా ఆ తర్వాత మిగతా వ్యక్తులకి, అంటే కొంతమంది వ్యక్తులకి గాయాలైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మీరు ఈ వాహనానికి సంబంధించి TS08 UG 4353 అనే వాహనం, కాంక్రీట్ వాహనం ఏదైతే సికింద్రాబాద్ నుంచి ముషీరాబాద్ ఏరియా రూట్లోకి ఎంట్రీ ఇవ్వగానే అక్కడ ఏదైతే పంచర్కి గురైన వాహనం ఆగి ఉందో ఆ సమయంలో మధ్యరాత్రి కాబట్టి ఒక్కళ్ళే చనిపోవడం, అదే కాకుండా కొంతమందికి గాయాలయ్యాయి. అదే ఉదయం సమయంలో అయితే మాత్రం చాలా పెద్ద ప్రాణ నష్టం అనేది జరిగేది. మీరు చూడొచ్చు, అంటే DCMని గుద్దిన ఏరియాకు సంబంధించి ఇక్కడ మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇదే మొదటిగా వచ్చి గుద్దడం, ఆ తర్వాత యాక్టివా వాహనం కూడా ధ్వంసం కావడం, అందులో ఉన్న వ్యక్తి కూడా, అంటే యాక్టివా నడుపుతున్న వ్యక్తి కూడా చనిపోవడం అనేది జరిగింది. అయితే గాయాలైన వ్యక్తులను అయితే ప్రెజెంట్ గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారు. మనతో పాటు కొంతమంది ముషీరాబాద్కి సంబంధించిన, అంటే ఆ ఘటన స్థలానికి సంబంధించిన స్థానికులు అయితే ఉన్నారు, చూసిన వ్యక్తులు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాత్రి సమయంలో ఇది జరిగింది అంటే ఏ టైంలో, అంటే రాత్రి సమయంలో అంటే ఏ టైంలో జరిగింది? రాత్రి 2:20కి జరిగింది ఈ ఘటన. ఈయన చాలా ఫాస్ట్గా వస్తుండు, అక్కడికి వెళ్ళి 90 స్పీడ్లో ఉన్నాడు. మేము అక్కడ కూర్చొని ఉన్నాం యూటర్న్ దగ్గర. చాలా ఫాస్ట్గా వచ్చి ఈ బండి టైర్ పంక్చర్ ఉంది ఆ DCMది, ఆ ఓనర్ టైర్ తీసుకొని వచ్చిండు. మేము కూడా కొంచెం సాయం చేసినాం. మా డ్రైవర్ కూడా ఉన్నాడు దాంట్లో, అయినా కూడా సాయం చేసిండు. ఆ DCM డ్రైవర్ అంటే టార్చ్ చూపెడుతుండు వెనకకెళ్ళి. ఈయన ఫాస్ట్ వచ్చి ఈయనకి కంట్రోల్ ఏమో కాలే అనుకుంటే ఆ బండి వచ్చి మొత్తం బండిలోకి గుద్దేసిండు. ఇక్కడ వరకు గుద్దిండు, తెచ్చి ఇక్కడ వరకు గుద్దితే ఆయన అప్పటికే స్పాట్ డెడ్. ఒక అబ్దుల్లా అనే డ్రైవర్ ఉన్నాడు, ఆయన బీహార్ ఆయన స్పాట్ డెడ్ అయిపోయింది అక్కడ. ఆయన అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ యాక్టివా బ్లూ కలర్ది ఉంది చూడు, ఆ బండి డ్రైవర్ అంటే మాత్రం ట్రీట్మెంట్ నడుస్తుంది గాంధీలో ఇప్పుడు. సో రాత్రి జరిగింది కాబట్టి ఒకరితోని సరిపోయింది, లేదు మార్నింగ్ టైంలో జరిగింటే చాలా వరకు ప్రాణ నష్టం అనేది ఎక్కువగా ఉండేది. ఆయన ఎట్లా తీసుకొని వచ్చిండు, 90-100 స్పీడ్లో ఉన్నాడు రాత్రి. ఆయన చాలా ఘోరంగా నడిపించారు. ఆ టైంకి పోలీసులు రావడం, పట్టుకొని పోలీసు వాళ్ళు కూడా చెకింగ్, వెహికల్ చెకింగ్ నడుస్తుంది ఆ టైంకి.
పోలీస్ బండి కూడా డ్యామేజ్ అయింది. పోలీస్ బండి ఇద్దరు పోలీసు వాళ్ళు కూడా చనిపోతుండే. వాళ్ళు బండికి వెళ్ళి దూకేశారు. దూకి దిగి ఆ బండి వచ్చేసి ఇక్కడ వరకు. దీనికి సంబంధించి కేసును అయితే నమోదు చేసుకొని చిలకలగూడ పోలీస్ స్టేషన్లో అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తనని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. తీసుకొని ఈ యాక్సిడెంట్కి గల కారణం ఏంటి, అసలు తను స్పీడ్గా వస్తున్నాడా లేకపోతే చూసుకోలేదా అనే విషయం మీద దర్యాప్తు అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ సైదులతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.